ప్రజలందరికీ ఏప్రిల్ నెల 21వ తేదీ అలసిన వాడిని ఊరడించే మాటలు చదువుతున్నాను. ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా దేవాది దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయను. 2 కొరింథీ 5:17. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు జీవింపజేయు ఆత్మ ఆయను. 1 కొరింథీ 15:45. నూతన వంశమునకు అనగా పరలోకపు వంశమునకు ఆయన శిరస్సయ్యున్నాడు. ఆయన దానిలోనికి మనలను తెచ్చెను. అందుచేతనే అపొస్తలుడైన పౌలు, మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. 1 కొరింథీ 15:49 అని చెప్పుచున్నాడు. ఇది ఎంత గొప్ప మర్మము! మనం ఆయనను పోలియుందుము. దేవదూతలు కూడా మహిమాయుక్తమైన ఆయన ప్రతిరూపము మనలో నుండుటను చూచి ఆశ్చర్యపడుదురు. నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. 1 కొరింథీ 15:51-52 వచనాలు. అమర్త్యమైన మహిమాయుక్తమైన దేహములతో లేపబడుదుము. ఆ దినమున రక్షణ కార్యము మనలో సంపూర్ణమగును. మన మహిమా సౌందర్యములను చూచి దేవదూతలు కూడా ఆశ్చర్యపడుదురు. నీవు ఎంత అందమైన వాడవైనను నీవి భూమి మీద ఉన్నంత వరకు నీలో ఏదో ఒక కలంకమో లేక మరొకటియో కనబడును. విరిగిన పన్ను, బట్టతల మొదలగునవి. కానీ ఆ దినమున నీవు మహిమా శరీరమును పొందినప్పుడు దేవదూతలు కూడా నీలో ఏ కలంకమును కనుగొనలేరు. దేవుడు నిన్ను నూతన వ్యక్తిగా చేయగోరుచున్నాడు. ఒక వ్యక్తి పేదవారుండు ప్రాంతం నుండి నడిచి వెళుచున్నప్పుడు ఒక చిన్న గుడిసెను చూచి ఆకర్షితుడయ్యనని ఊహించుకొనుడి. అతడు డబ్బు చెల్లించి దానిని కొనును. అతడు ధనవంతుడు, అనుభవము గల ఇంజనీర్ కనుక ఆ గుడిసెను కూలద్రోసి అదే స్థలములో బొంబాయిలోని భవనములను మించిన పెద్ద భవనమును నిర్మించును. అది అందముగా నిర్మించబడి చూచుటకు రమణీయముగా నుండెను. అటువైపుగా వెళ్ళువారు దానిని చూచి ఒక మురికి గుడిసె ఎంత అందమైన భవనముగా మారినదని ఆశ్చర్యపడుదురు. నీ శరీరంలో కలగబోవు ఆ మార్పు ఒక దినమున దీనికంటేనూ అత్యద్భుతముగా ఉండును. మన ప్రభు ప్రతి దేశము నుండి, ప్రతి సమాజము నుండి ప్రజలను వెదకుచున్నాడు. వారు ధనికులైనను పేదలైనను, చదువుకొన్నను చదువు లేకున్నను వారిలో తన సొంత జీవమును పోసి వారిని అనగా పరసంబంధమైన అమర్త్యమైన నూతన తరముగా మార్చి వారి ద్వారా తన కృపను నిత్యత్వము వరకు కనబరచగోరుచున్నాడు. దేవుని ఆశ్చర్యమైన ప్రణాళిక నెరుగక ప్రపంచమునందలి అన్ని భాగములలోని మానవులు తమ సొంత ప్రయత్నముల ద్వారా నీతిమంతులగుటకై ప్రయత్నించుచున్నారు. అట్టివారు అందముగా కనబడుటకు సబ్బులు, క్రీములు వాడినను విహీనముగా కనబడుదురు. ఏ మానవ ప్రయత్నము నిన్ను పరిశుద్ధముగా నీతియుక్తముగా చేయలేవుదు. నీవు ఇది అంతయు చేసినను దేవుడు ఇంకను నీవు పాపముల చేత చచ్చినవాడవు అని ఎఫెసీ 2:5 ప్రకారము చెప్పవలసి వచ్చును. ప్రభు తన ప్రశస్తమైన రక్తమును చిందించి అందరి కొరకు ఒకే క్రయము చెల్లించవలసి వచ్చెను. ఆయన శిలువ మరణము ద్వారా పాత సృష్టికి అంతము కలిగించెను. ఆయన పునరుత్థానము ద్వారా నూతన సృష్టికి ఆరంభము కలిగెను. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును తమ రక్షకునిగా అంగీకరించిరో వారు నూతన సృష్టి. ఆ విధముగా మనము నూతన పురుషునిగా పిలువబడుచున్నాము. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ప్రకటన 21:5. మనలో మొదట కార్యము ఆరంభమగును. మనము నూతన హృదయము, నూతన మనస్సాక్షి, నూతన మనస్సు, నూతన స్వభావము, నూతన జ్ఞానము, నూతన మహిమ, నూతన అందము, నూతన బలము, నూతన ఆకలి దప్పిక, నూతనమైన పిలుపు, నూతనమైన పని, నూతన స్నేహితులు, నూతన తలంపులు, నూతన కోరికలు కలిగి ఉందుము. 2 కొరింథీ 5:17-18 వచనాలలో చూచినట్లు సమస్తమును క్రొత్తవాయను. సమస్తమును దేవుని వలన అయినవి. ఈ కార్యము భూమి ఆకాశములు గతించిపోయి సృష్టి యావత్తు నూతన మగు వరకు కూడా ఎడతెగక జరుగుచుండును. అప్పుడు దేవుని మహిమ మన ద్వారా బయలుపరచబడును.
అందుచేతనే మనము ఒక నూతన వ్యక్తిగా పిలువబడితిమి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.